ఆహ్! స్టాక్ మార్కెట్ గురించి ఒక విచిత్రమైన నిజం చెప్పనా? అంటే మార్కెట్ ఏ దిశగా వెళ్తుందో మనం 100% కరెక్ట్‌గా అంచనా వేసినా సరే, కొన్నిసార్లు మనం పెట్టిన పెట్టుబడి మొత్తం సున్నా అయిపోవచ్చు. అవును, వినడానికి కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది కానీ అది అక్షరాల నిజం. కదా! అసలు సరైన అంచనా వేసినా కూడా డబ్బులెందుకు పోతాయి? ఇక్కడే ఈ డెరివేటివ్స్ ముఖ్యంగా ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ వెనుకున్న అసలు పజిల్ మొదలవుతుందనమాట. సో ఈనాటి మన లోతైన విశ్లేషణలో అసలు ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ అనే చిక్కుముడిని విప్పుదాం. ఖచ్చితంగా. ఏంటంటే ఈ అంశం పట్ల చాలా మందికి విపరీతమైన అపోహలున్నాయి. వాటన్నిటినీ తొలగించటానికి ఇదొక అద్భుతమైన అవకాశం. నిజమే. అంటే ఈ ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, ఇంకా ఔట్ ఆఫ్ ద మనీ అని పిలుస్తుంటారు గదా! అవి అసలు ఎలా పనిచేస్తాయి? మార్కెట్లో చాలా తక్కువ ధరకు దొరుకుతున్నాయి కదా అని ఆప్షన్స్ కొంటే అవి ఎందుకు అత్యంత ఖరీదైన పొరపాట్లుగా మారతాయో ఈరోజు కొంచెం విడమర్చి చూద్దాం. ఓహ్! అంటే ఆప్షన్స్ ట్రేడింగ్ అనగానే యాప్‌లో బటన్స్ ఎలా నొక్కాలో తెలుసుకోవడం మాత్రమే అని చాలామంది కొత్తవాళ్లు అనుకుంటారు. కానీ ఆ ఆప్షన్స్ ధరల వెనక ఉన్న అసలైన గణితాన్ని, ఒక రకంగా ఆ లాజిక్‌ని అర్థం చేసుకోకపోతే మార్కెట్ మనల్ని చాలా సులభంగా పక్కదారి పట్టిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఒక బేసిక్ విషయం స్పష్టం చేద్దాం. మార్కెట్ పైకి వెళుతుందనుకుంటే కాల్ ఆప్షన్ కొంటారు. అదే కిందికి పడిపోతుందనిపిస్తే పుట్ ఆప్షన్ కొంటారు. ఇది మార్కెట్ని చూసే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అవును, ఇవి చాలా ప్రాథమికమైన విషయాలు కదా. కరెక్ట్. కానీ ఇక్కడే ఒక పెద్ద మాయ ఉంది గదా! అంటే ఒక ఆప్షన్ బయ్యర్ కావాలంటే జేబులో కేవలం ఒక 100 లేదా 150 రూపాయలుంటే సరిపోతుంది. కానీ అదే ఆప్షన్ను మొదట అమ్మే వ్యక్తికి, అంటే ఆప్షన్ సెల్లర్కి మాత్రం ఖాతాలో లక్షల్లో మూలధనం ఉండాలి కదా! అవును, లక్షల్లో మార్జిన్ బ్లాక్ అవుతుంది వాళ్ళకి. అదే. ఇదెక్కడ న్యాయం? ఒకే కాంట్రాక్ట్లో కొనేవాడికి ఒక రూలు, అమ్మేవాడికి ఇంకో రూలు ఎందుకు? అసలు ఎక్స్చేంజీలు సెల్లర్ల దగ్గర మాత్రమే అంత భారీ డబ్బులు ఎందుకు అడుగుతాయి? ఇక్కడే మార్కెట్ నిర్మాణం వెనుక ఉన్న అసలు రహస్యం దాగి ఉంది. దీన్నే మనం రిస్క్ రివార్డ్ అసమానత అని అనొచ్చు. అంటే చూడండి, ఒక ఆప్షన్ బయ్యర్ ₹100 పెట్టి ఒక ఆప్షన్ కొన్నాడు అనుకుందాం. ఓకే. మార్కెట్ అతనికి వ్యతిరేకంగా ఎంత దారుణంగా పడిపోయినా, ఏకంగా క్రాష్ అయిపోయినా సరే అతను పోగొట్టుకునేది కేవలం ఆ ₹100. హ్మ్. అంటే బయ్యర్ రిస్క్ చాలా లిమిటెడ్ అనమాట. కరెక్ట్ కరెక్ట్, పోయేదా 100 కదా. కానీ సెల్లర్ పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ₹100కు ఆప్షన్ అమ్మిన వ్యక్తికి ఆ ₹100 గరిష్ట లాభం. వస్తే ఆ 100 వస్తాయి. కాని మార్కెట్ ఏకపక్షంగా 100 పాయింట్లు పెరిగిపోతే అబ్బా, అప్పుడు నష్టం భారీగా ఉంటుంది కదా. దానికి మాత్రమే మార్కెట్ ఎక్స్చేంజ్లు ముందుగానే సెల్లర్ల నుంచి లక్షల్లో మార్జిన్ తీసుకుంటాయి. ఓహో, ఇదా అసలు సంగతి. ఈ లాజిక్ వింటుంటే నాకు భలే పోలిక గుర్తొస్తోంది. ఆప్షన్ బయ్యర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక చిన్న లాటరీ టికెట్ కొనుక్కున్నవాళ్లా ఉంటుంది. హహా, నిజమే. అంటే ₹10 టికెట్ కదా, పోతే 10 పోతాయి. కానీ ఒకవేళ జాక్పాట్ తగిలితే కోటీశ్వరులైపోవచ్చు అనే ఒక ఆశ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ, ఒక రకమైన ఆశ. కానీ ఆ లక్షలు పెట్టి అమ్మే ఆప్షన్ సెల్లర్ పరిస్థితి చూస్తే ఏకంగా ఆ లాటరీ కంపెనీకే ఓనర్లాగా ఉంటుంది కదా. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే రోజూ లాటరీ టికెట్లు కొనేవాళ్లు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. కానీ ఆ టికెట్లు అమ్మే సంస్థ మాత్రం ఎప్పుడూ లాభాల్లోనే ఉంటుంది. అవును, ఆ పోలిక 100కి 100 పాళ్ళు కరెక్ట్. సరైన వ్యూహం లేకుండా, అంటే తక్కువ పెట్టుబడితో వస్తున్నాం కదా, పోతే ₹100 పోతుంది అనే ఒక నిర్లక్ష్యపు ఉత్సాహంతో వచ్చే బయ్యర్లు మార్కెట్ వాస్తవాలను అంత త్వరగా గ్రహించలేరు. అదే తక్కువ డబ్బులతో వచ్చే ఆప్షన్ బయ్యర్లే మార్కెట్లో ఎక్కువగా డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటారో ఈ పోలికతో చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరోవైపు చూస్తే లక్షల్లో మూలధనం పెట్టే సెల్లర్లు ఏమంత అమాయకులు కాదు కదా. వారు మార్కెట్ గమనాన్ని ఒక వ్యూహాత్మక పద్ధతిలో అంచనా వేస్తారు. సెల్లర్ల ప్రధాన ఆయుధం సమయం. సమయం అంటే టైం డికే అంటారా అదా? అవునవును. కాలం గడిచే కొద్దీ ఆప్షన్ విలువ దానంతట అదే పడిపోవడం అనేది ఉంటుంది కదా, అది వారి లాభానికి ప్రధాన కారణమన్నమాట. అందువల్లే వారు స్థిరంగా లాభాలను తీసుకుంటారు. అంటే ఒక రకంగా సమయం అనేది సెల్లర్కి మిత్రుడు, బయ్యర్కి శత్రువు అన్నమాట. సరే, ఇప్పుడు ఈ ఆప్షన్స్ కొనుగోలు చెయ్యాలని ఒక ట్రేడర్ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇక్కడే ఒక వింత పరిస్థితి వస్తుంది కదా. ఎలాంటి పరిస్థితి అంటారు? అంటే ఒకే వస్తువుకు, అదేనండి ఒకే ఇండెక్స్కి మార్కెట్లో వేర్వేరు ధరలు ఎందుకుంటాయి? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే సగం ఆప్షన్స్ ట్రేడింగ్ అర్థమైనట్లే. అవును, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. దీని కొంచెం ప్రాక్టికల్గా చూద్దాం.
మన దగ్గరున్న బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్నే ఒక ఉదాహరణగా తీసుకుందాం. ప్రస్తుతానికి మార్కెట్ ధర అంటే స్పాట్ ప్రైస్ ఒక 35,000 దగ్గరుందనుకుందాం. ఓకే. బ్యాంక్ నిఫ్టీ 35,000 దగ్గర ఉన్నప్పుడు మనం ప్రధానంగా 3 వేర్వేరు ఆప్షన్ స్థితులను గమనించవచ్చు. మొదటిది ఏటీఎం, అంటే ఎట్ ద మనీ. రైట్, ఎట్ ద మనీ. దీని అర్థమేమిటంటే మార్కెట్ ప్రస్తుతం ఎక్కడ ఉందో సరిగ్గా ఆ 35,000 దగ్గరే మనం కాల్ ఆప్షన్ కొంటే అది ఏటీఎం అవుతుంది. దీని ప్రీమియం అంటే మనం చెల్లించాల్సిన ధర సుమారుగా ఒక 326 రూపాయలుంటుంది. అంటే ఇది మార్కెట్ ఉన్న కరెక్ట్ పాయింట్ అన్నమాట. సెంటర్ పాయింట్ లాంటిది కదా? అవును. ఇక్కడ కాల్ విలువ అంటే టైం వాల్యూ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. కాబట్టి మార్కెట్ ఉన్న చోటే కొంటే అది ఏటీఎం. మరి ఐటీఎం లేదా ఇన్ ద మనీ అంటే ఏమిటి? దాని ధర ఎలా నిర్ణయిస్తారు? ఐటీఎం అంటే మార్కెట్ ఇప్పటికే దాటేసిన ధర లేదా చేరుకున్న లోతైన స్థాయి అనొచ్చు. ఉదాహరణకు మనం అనుకున్నట్లు మార్కెట్ 35,000 దగ్గర ఉంది కదా, మనం ఒక 34,800 దగ్గర ఉన్న కాల్ ఆప్షన్ కొంటే అది ఐటీఎం అవుతుంది. ఓహో, అంటే మార్కెట్ అప్పటికే ఆ పాయింట్ని క్రాస్ చేసి పైకొచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. మార్కెట్ ఇప్పటికే ఆ 34,800 మార్కును దాటేసి ఒక 200 పాయింట్లు ముందుకొచ్చేసింది. ఇక్కడే అసలైన లాజిక్ ఉంటుంది. ఈ ఆప్షన్కు అప్పటికే 200 పాయింట్ల నిజమైన విలువ అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది కదా. అవునవును, ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు. కాబట్టి దీని ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. అది సుమారు 442 రూపాయల దాకా ఉంటుంది. మనకు బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ 25 కాబట్టి దీన్ని ఒక లాట్ కొనాలంటే సులభంగా 11,000 రూపాయలకు పైనే క్యాపిటల్ అవసరమవుతుంది. ఓకే, క్లియర్. అందులో ఇప్పటికే కొంత వాస్తవమైన విలువ దాగి ఉంది కాబట్టే అది అంత రేటు పలుకుతోందనమాట. ఇక మూడోది ఓటీఎం. అంటే అవుట్ ఆఫ్ ద మనీ కదా? అవును. అంటే మార్కెట్ ఇంకా చేరుకోని భవిష్యత్తు ధర. ఇప్పుడు మార్కెట్ 35,000 దగ్గరుంటే భవిష్యత్తులో అదొక 35,200 చేరుకుంటుందని మనం ముందుగానే కొంటే అది ఓటీఎం, అంతేనా? మార్కెట్ ఇంకా అక్కడికి వెళ్ళలేదు కదా? కరెక్ట్గా చెప్పారు. దీని ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. కేవలం ఒక 233 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇక్కడే నాకు పెద్ద సందేహం వస్తోంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మార్కెట్ 35,000 దగ్గర ఉంది కదా, ఒకవేళ ఎవరైనా బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడో భవిష్యత్తులో ఏకంగా 40,000 పాయింట్లు చేరుకుంటుందని ఒక అతిశయోక్తి అంచనాతో చాలా దూరం ఉన్న ఓటీఎం ఆప్షన్ను తీసుకుంటే అప్పుడు దానికి వాళ్ళు చాలా తక్కువ ప్రీమియం చెల్లిస్తారు. అదే దాని ధర చూస్తే కేవలం ఒక ₹4.15 మాత్రమే చూపిస్తోంది కదా. అంటే లాట్ సైజు 25 లెక్కేసుకుంటే ఒక లాట్ కేవలం ₹103కే వచ్చేస్తుంది. అవును, చాలా చీప్గా దొరుకుతుంది. అలాంటప్పుడు ఎవరైనా సరే ఇంత తక్కువ ధరకొచ్చే ఈ ఓటీఎం ఆప్షన్ వదిలేసి ఏకంగా 11,000 రూపాయలు భారీగా పెట్టుబడి పెట్టి ఆ 34,800 ఐటీఎంని ఎందుకు కొంటారు? నాకు ఆ లాజిక్ అర్థం కావట్లేదు. 100 రూపాయలతో పనైపోతున్నప్పుడు 11,000 ఎందుకు పెట్టాలి? కొనేవాళ్లకి లెక్కలు తెలియవా, లేక ఆ సెల్లర్లనేమైనా ఫ్రీగా డబ్బులు పంచుతున్నారా? ఆ ప్రశ్న చాలా సహజంగా వచ్చేదే. పైకి చూడ్డానికి చాలా తక్కువ రేటుకొస్తోంది కదా అని అనిపిస్తుంది మనకి. కానీ ఈ ఆప్షన్స్ ప్రపంచంలో చీప్గా దొరికేదే అత్యంత ప్రమాదకరమైనది. ఓహో, అలాగా? ఎలా అంటారు? ఇక్కడొక కాన్సెప్ట్ ఉంది, బ్రేక్ ఈవెన్ పాయింట్ అని. దాన్ని అర్థం చేసుకోవాలి. ఆప్షన్స్ ట్రేడింగ్లో ఒక బయ్యర్కి లాభం రావాలంటే కేవలం మార్కెట్ పైకి పెరగడం మాత్రమే సరిపోదు. వెయిట్, మార్కెట్ పెరిగినా లాభం రాదా? రాదు. మనమెంచుకున్న స్ట్రైక్ ప్రైస్కి మనం చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని ముందు కలపాలి. ఆ వచ్చిన సంఖ్యను అంటే ఆ టార్గెట్ని మార్కెట్ దాటితేనే అప్పుడే మనకు ₹1 అయినా లాభం రావడం మొదలవుతుంది. అంటే ముందు వరకు మార్కెట్ పైకి వెళ్తున్నా సరే మనం నష్టంలోనే ఉంటామన్నమాట. ఈ లాజిక్ తెలియకనే చాలామంది కొత్తవాళ్లు డబ్బులు కోల్పోతారు కదా. ఖచ్చితంగా. దీన్ని ఇంకాస్త సులభంగా మన ఆ 35,000 బ్యాంక్ నిఫ్టీ ఉదాహరణతోనే విడమర్చి చెప్పగలరా? అప్పుడు ఈ బ్రేక్ ఈవెన్ లెక్కలు అందరికీ చాలా క్లియర్గా అర్థమవుతాయి. తప్పకుండా. ఇప్పుడు 34,800 ఐటీఎం ఆప్షన్ని మనమొక ₹442 ప్రీమియంతో కొన్నామనుకుందాం. ఓకే. ఆ 34,800కి మనం చెల్లించిన ఆ 442 కలిపితే ఎంత వస్తుంది? 35,242 వస్తుంది. దీనర్థమేమిటంటే మార్కెట్ ఎప్పుడైతే ఆ 35,242 మార్క్ని దాటుతుందో అప్పటినుంచే ఆ ట్రేడర్కి లాభం స్టార్ట్ అవుతుంది. అర్థమైంది. ప్రస్తుత మార్కెట్ ఇప్పటికే 35,000 దగ్గర ఉంది కాబట్టి ఆ ఆప్షన్ కాంట్రాక్ట్ గడువు ముగిసేలోపు కేవలం మరో 242 పాయింట్లు పెరిగితే చాలు కదా, ట్రేడ్ లాభాల్లోకొచ్చేస్తుంది.
బ్యాంక్ నిఫ్టీలో ఈ 242 పాయింట్ల కదలిక అనేది ఒక రోజులో చాలా సాధారణం. ఇది ఈజీగా సాధించగలిగే టార్గెట్టే కదా? అద్భుతం. అంటే లాభం రావటానికి మనం చేరుకోవలసిన మైలురాయి చాలా దగ్గరలోనే ఉందన్నమాట. మరి ఇందాక మనం అనుకున్న ఆ ₹4 చౌక ఆప్షన్ పరిస్థితేమిటి? దాని బ్రేక్ ఈవెన్ ఎక్కడుంటుందసలు? ఇప్పుడు ఆ 40,000 ఓటీఎం స్ట్రైక్ విషయానికి వద్దాం. దానికి మనం ₹4.15 ప్రీమియం చెల్లించాం కదా. ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంతవుతుందో లెక్కేయండి. 40,000కి ఆ ₹4 కలిపితే ₹40,004 అవుతుంది. కరెక్ట్. ప్రస్తుత మార్కెట్ 35,000 దగ్గర ఉంటే గడువులోపు అది ఏకంగా 5,000 పాయింట్లు ప్రయాణించి ఆ 40,004కి చేరడమనేది ఆచరణాత్మకంగా అసలు సాధ్యమేనా? దాదాపు అసాధ్యం. ఖచ్చితంగా అసాధ్యమే. ఒకవేళ మార్కెట్ 35,000 నుంచి చాలా భారీగా పెరిగి 39,000కి చేరినా సరే ఆప్షన్ బయ్యర్కు వచ్చే లాభమేంటో తెలుసా? 0. పైగా ఆ పెట్టిన ₹4 కూడా పోతాయి. అబ్బా, ఇది నిజంగా కళ్ళు తెరిపించే విషయం. అంటే మార్కెట్ మనకు అనుకూలంగా ఏకంగా 4,000 పాయింట్లు పెరిగినా కూడా మన స్ట్రైక్ ప్రైస్ ఆ బ్రేక్ ఈవెన్ దాటకపోతే మనకు ₹1 కూడా లాభం రాదన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆప్షన్ సెల్లర్లు ఇంత తక్కువ రేటుకు ఆప్షన్లు ఎందుకు అమ్ముతారంటే ఆ స్థాయికి మార్కెట్ ఎప్పటికీ చేరదని వాళ్లకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి. ఓహో. ఆ ₹4 కూడా ఎక్స్పైరీ సమయానికి కరిగిపోయి 0 అయిపోతుంది. అది నేరుగా వాళ్ల ఖాతాలోకి లాభంగా వచ్చేస్తుందని వాళ్లకున్న నమ్మకం. అందుకే బయ్యర్లు అంత తక్కువ రేటుకు ఆకర్షితులై ఆ ₹100 గదా పోతే ముందులేని రోజుకో 100 సార్లు కొంటూ తమ డబ్బులను పోగొట్టుకుంటూ ఉంటారు. ఇదొక అత్యంత పకడ్బందీగా అల్లిన వల అని చెప్పాలి. దీన్ని బట్టి చూస్తుంటే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. చీప్గా దొరుకుతోందని ఆప్షన్ కొంటే మనం ఎండలో పెట్టిన ఒక ఐస్ ముక్కను కొన్నట్లే. సమయం గడిచే కొద్దీ ఆ ఐస్ ముక్క కరిగిపోయి నీళ్లైపోయినట్లు మనం చెల్లించిన ఆ కాల విలువ కూడా మెల్లగా కరిగిపోయి 0 అయిపోతుంది. అవును, సరిగ్గా చెప్పారు. సరే, ఏ ఆప్షన్ ధర ఎంతుందో తెలిసింది, ఏది కొనడానికి ఎంత అవుతుందో కూడా తెలిసింది. దీని వెనుక ఉన్న లాజిక్ కూడా చూశాం. అయితే లాభం వచ్చే అవకాశాలు అంటే గెలుపు అవకాశాలు దేనిలో ఎక్కువగా ఉంటాయో తెలుసుకోవడం తర్వాతి లాజికల్ స్టెప్ కదా. ఈ ప్రాబబిలిటీని ఎలా బేరీజ్ వేస్తారు? దీన్నే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అంటారు. మొదటిగా మనం ఐటీఎం గురించి చూస్తే ఇందులో మనం చాలా ఎక్కువ ప్రీమియం చెల్లించినప్పటికీ ఇక్కడ లాభం వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ దగ్గరగా ఉంటుంది కాబట్టేగా. అవును, బ్రేక్ ఈవెన్ పాయింట్కు మార్కెట్ చాలా దగ్గరగా ఉంటుంది. ఒకవేళ ట్రేడ్ అనుకూలంగా వెళ్తే ప్రతి పాయింట్ కదలికకు ఆప్షన్ ధర వేగంగా పెరుగుతుంది. కానీ ఒకవేళ మన అంచనా పూర్తిగా తప్పితే మార్కెట్ రివర్స్ అయితే మనం చెల్లించిన ఆ భారీ ప్రీమియం 11,000 నష్టపోవాల్సొస్తుంది కదా. రైట్. అంటే గెలిచే అవకాశం ఎంత ఎక్కువగా ఉందో అందులో రిస్క్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. మరి ఈ ఏటీఎం ఇంకా ఓటీఎంలలో ఈ ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది? ఏటీఎంలో రిస్క్ మరియు రివార్డ్ రెండూ దాదాపుగా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అంటే గెలిచే అవకాశాలు ఒక 50-50 అన్నట్లుగా ఉంటాయనుకోండి. ఇక అందరూ ఇష్టపడే అందర్నీ ముంచేసే ఆ ఓటీఎం సంగతి చూస్తే కొనడానికి చాలా తక్కువ డబ్బులు సరిపోతాయి కాబట్టి ఇందులో రిస్క్ తక్కువని చాలామంది భ్రమపడతారు. కానీ రియాలిటీ వేరు కదా. పూర్తిగా వేరు. గణితశాస్త్రపరంగా చూస్తే లాభం వచ్చే ప్రాబబిలిటీ దాదాపు 0. ఈ ఆప్షన్స్ వెనుకున్న ఈ గ్రీక్స్, టైం డీకే లాంటి డైనమిక్స్ తెలియని వాళ్లు తక్కువ డబ్బులున్నాయి కదా అని ఈ ఓటీఎంనే కొని విపరీతంగా నష్టపోతుంటారు. అంటే దీన్నంతటినీ ఒక సాధారణ కోణంలో చూస్తే ఒక ఎలక్ట్రానిక్ వస్తువు రోడ్డు పక్కన ₹50కే చాలా చీపుగా దొరుకుతోంది కదా అని అది పనిచేస్తోందో లేదో కూడా చెక్ చేయకుండా కొంటే ఎంత నష్టమో, మార్కెట్లో ఈ దూరంగా ఉన్న ఓటీఎం ఆప్షన్ కొనడం కూడా అంతే. అవును, ఒక రకంగా అంతే. అంటే చీప్గా వస్తుంది కానీ ఏ దశలోనూ లాభాన్ని తీసుకురాదు సరికదా, ఉన్న డబ్బుల్ని మెల్లగా మింగేస్తోంది. కరెక్ట్. అంటే మనం విశాల దృక్పథంతో చూస్తే మార్కెట్ పనిచేసే తీరు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇండెక్స్ కేవలం ఒక 242 పాయింట్లు పెరిగి 34,800 ఐటీఎం బ్రేక్ ఈవెన్ను చేరుకోవడం అత్యంత సులభం. కానీ ఏకంగా 5,000 పాయింట్లు ప్రయాణించి 40,000 ఓటీఎం చేరుకోవడం ఎప్పటికీ జరగని పని. అవును, అసాధ్యమే. సహజంగానే మార్కెట్ చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకెళుతుంది తప్ప అమాంతం గాల్లోకి ఎగరదు కదా. అందుకే ఐటీఎంలో ప్రాబబిలిటీ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. సరే,
ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదంతా ఒక ఎత్తు అయితే ఇక లైవ్ మార్కెట్లో జరిగేది మరొకెత్తు. గణాంకాలు, సిద్ధాంతాలు, ఈ ప్రాబబిలిటీలు అన్నీ చాలా బాగా అర్థమయ్యాయి. ఇదంతా పేపర్ మీద బానే ఉంది. అవును. అయితే నిజ జీవితంలో ఉదయం 9:15కి మార్కెట్ ఓపెన్ అవ్వగానే ట్రేడర్లు ఈ సమాచారాన్ని ఉపయోగించి వాస్తవానికి ట్రేడింగ్ ఎలా చేస్తారనేది అసలు కదా. నాకైతే మార్కెట్ గడువు ముగిసే వరకు, అంటే ఆ వారం ఎక్స్పైరీ రోజు వరకు ఏ బయ్యర్ కూడా తన ఆప్షన్ను పట్టుకుని కూర్చోడనిపిస్తోంది. నేను ఊహించింది నిజమేనా? 100% నిజం. లైవ్ మార్కెట్లో ముఖ్యంగా ఆప్షన్ బయ్యర్లెవరూ గడువు ముగిసే వరకు వేచి చూడరు. అలా చూస్తే ఆ కరుగుతున్న ఐస్ ముక్కలాంటి టైం డీకే వాళ్ళ లాభాలను పూర్తిగా తినేస్తుంది కదా. అవునవును. అందుకే వాళ్ళు అత్యంత వేగవంతమైన ప్రక్రియను అనుసరిస్తారు. దీన్నే మార్కెట్ పరిభాషలో స్కాల్పింగ్ అంటారు. ఇక్కడ ట్రేడర్ల లక్ష్యమేంటంటే రోజుల తరబడి వేచి చూడటం కాదు, కేవలం ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు లేదా మహా అయితే ఒక 15 నిమిషాల సమయం వ్యవధిలో ట్రేడింగ్ చేసి ఒక చిన్న లాభమో లేదా చిన్న నష్టమో బుక్ చేసుకుని వెంటనే మార్కెట్ నుండి బయటకొచ్చేస్తారు. ఓహో, 5-10 నిమిషాలేనా? ఈ స్కాల్పింగ్ ప్రక్రియని ఇంకాస్త వివరంగా చెప్పాలంటే, ఉదాహరణకు మనమిందాక మాట్లాడుకున్న ఆ 34,800 ఐటీఎం ఆప్షన్నే తీసుకుందాం. దాని ధర ₹442 ఉంది కదా. ఇప్పుడు ఒక స్కాల్పర్ అందులో ఏం చేస్తాడు? చూడండి, ఒక ప్రొఫెషనల్ స్కాల్పర్ ఐటీఎం ఆప్షన్ను ఒక 442 లేదా ₹450 వద్ద కొంటాడు. మార్కెట్లో వచ్చే చిన్నపాటి కదలికను లేదా ఆ మొమెంటంను ఆధారంగా చేసుకుని ఆ ఆప్షన్ ధర కేవలం ఒక 5 లేదా 10 నిమిషాల్లో 470కి వెళ్లగానే అమ్మేస్తాడు. అంటే ఒక 20 పాయింట్లంటారా? అంతే. అక్కడ వాళ్లకు కావాల్సింది కేవలం ఆ 20 పాయింట్ల లాభం మాత్రమే. వాళ్ల దగ్గరున్న క్వాంటిటీని బట్టి ఆ చిన్న పాయింట్లలోనే భారీ లాభాలను లాక్ చేసుకుంటారు. వాళ్లకు మార్కెట్ రోజు చివర ఎక్కడ ముగుస్తుందనే దానితో అస్సలు సంబంధమే లేదు. ఆ క్షణంలో వచ్చే కదలికనే వాళ్లు క్యాష్ చేసుకుంటారు. ఈ పద్ధతి వినడానికి చాలా బాగుంది, కానీ ఇలా క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవాలంటే ఏదో ఒక మ్యాజిక్ లాగా గాలివాటంగా చేయడం కుదరదు కదా. దీనికోసం వారు ఎటువంటి సాధనాలు ఉపయోగిస్తారు అసలు? ఖచ్చితంగా. దీన్ని గాలివాటంగా చేస్తే అది గ్యాంబ్లింగ్ అవుతుంది కానీ ట్రేడింగ్ అవ్వదు కదా. దీనికోసం వారు కేవలం ఒక సూచికపైన ఆధారపడరు. మరి ఏం వాడతారు? ప్రైస్ యాక్షన్తో పాటు MACD, RSI, మూవింగ్ యావరేజెస్ లాంటి అనేక టెక్నికల్ ఇండికేటర్లను ఒకేసారి విశ్లేషిస్తారు. అయితే ఇక్కడొక విషయం, ఈ ఇండికేటర్లు ఏవీ కూడా భవిష్యత్తును చెప్పే మ్యాజిక్ వాండ్లు కావు. అంటే గ్యారంటీ ఉండదు అంటారు? అవును. అవన్నీ కూడా గతంలో జరిగిన ధరల కదలికల ఆధారంగానే పనిచేస్తాయి. వాటి సమ్మేళనంతో ట్రెండ్ ఏ వైపు ఉందో పసిగట్టి ఒక కన్ఫర్మేషన్ కోసం మాత్రమే వాటిని ఉపయోగిస్తారు. ఇదంతా వింటుంటే ఒక ఆప్షన్ బయ్యర్ సక్సెస్ అవ్వాలంటే చాలా ఓర్పుండాలనిపిస్తోంది కదా. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చర్చించాలి. రోజుకు 10-15 ట్రేడ్లు చేస్తూ స్క్రీన్ ముందు అతుక్కుపోవడం అనేది అంత సరైన విధానం కాదనిపిస్తోంది. అవును, అది చాలా తప్పు. ఒక మొసలి నదిలో తన వేట కోసం గంటల తరబడి ఎలా నిశ్శబ్దంగా వేచి చూస్తుందో, ఒక ట్రేడర్ కూడా తన సరైన సెటప్ కోసం ఓపికగా ఎదురుచూడటం ముఖ్యం కదా. ముఖ్యంగా ఒక ట్రేడ్లో లాస్ వచ్చినప్పుడు వెంటనే దాన్ని ఎలాగైనా కవర్ చేయాలని మార్కెట్ మీద పగబట్టినట్లుగా కసిగా ట్రేడింగ్ చేస్తుంటారు చాలామంది. రివెంజ్ ట్రేడింగ్ అంటారు దాన్ని. అవునవును, రివెంజ్ ట్రేడింగ్. అసలు దీనివల్ల జరిగే అనర్థాలేమిటి? రివెంజ్ ట్రేడింగ్ అనేది ఆప్షన్స్ ట్రేడింగ్లో ఒక క్యాన్సర్ లాంటిది. ఒక చిన్న నష్టం రాగానే ట్రేడర్ అప్పటిదాకా అనుసరిస్తున్న వ్యూహాన్ని, రూల్స్ను గాలికొదిలేస్తాడు. ఆ నష్టాన్ని అదే రోజు, అదే క్షణంలో తిరిగి పొందాలనే ఒక ఆవేశం మొదలవుతుంది. కరెక్ట్. ఈగో హట్ అవుతుంది కదా. అవును. ఆ ఆవేశంలో క్వాంటిటీ విపరీతంగా పెంచేస్తాడు, తప్పుడు స్ట్రైక్స్ కొంటాడు. ఆ రివెంజ్ ట్రేడింగ్ వల్లే చాలామంది ట్రేడర్ల ఖాతాలో ఉన్న మూలధనమంతా ఒక్క రోజులోనే, కొన్నిసార్లు గంటల్లోనే తుడిచిపెట్టుకుపోతుంది. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన అద్భుతమైన సత్యమొకటుంది. ఏంటది? మార్కెట్ ఎప్పుడూ ఎవరికీ శత్రువు కాదు, అలాగని మిత్రుడు కూడా కాదు. దానికి మనమంటే ఎలాంటి కోపమూ ప్రేమ ఉండవు. అది దాని పద్ధతిలో అది వెళ్తుంది. అలాంటి మార్కెట్తో మనం కుస్తీ పడితే ఓడిపోయేది ఖచ్చితంగా మనమే కదా. ఇక్కడే నాకో ప్రాక్టికల్ డౌట్ వస్తుంది. ఇదంతా థీరీగా చెప్పడానికి చాలా బావుంటుంది, కానీ మనుషులు యంత్రాలు కాదు కదా. ఎమోషన్స్ అనేవి మన జన్యువుల్లోనే ఉంటాయి. నష్టం వచ్చినప్పుడు భయం కలగడం, కోపం రావడం చాలా చాలా సహజం. అవును, మనుషులన్నాక ఎమోషన్స్ ఉంటాయి. మన కష్టార్జితం కళ్ల ముందే ఎర్ర రంగులో లాస్ చూపిస్తూ
ఎవరికైనా గుండె వేగం ఖచ్చితంగా పెరుగుతుంది. మరి అలాంటి పరిస్థితిలో ఆ ఎమోషన్స్ను అదుపులో పెట్టుకుని మార్కెట్లో ఎలా నిలబడగలరు? ఇదే ఆప్షన్స్ ట్రేడింగ్లో అసలైన సవాలు. ఒక 90% మంది ఇక్కడే విఫలమై మార్కెట్ నుంచి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోతారు. ట్రేడింగ్ చేసేటప్పుడు బుర్రను, మనసును పూర్తిగా వేరుగా ఉంచాలి. ఉద్వేగరహిత అంటే ఒక ఎమోషన్లెస్ ట్రేడింగ్ మాత్రమే దీర్ఘకాలిక విజయానికి ఏకైక మార్గం. ఎమోషన్లెస్ ట్రేడింగ్. స్క్రీన్ మీద నంబర్లు ఎంత వేగంగా మారుతున్నా సరే ట్రేడర్ గుండె చప్పుడు మారకూడదు. ఒక రోబోట్లాగా ముందుగా రాసుకున్న నియమాలకు కట్టుబడి ట్రేడ్ చేయాలి. నష్టం వస్తే దాన్ని అంగీకరించి ఒక చిన్న లాస్తో ఆ ట్రేడ్ నుండి బయటికి రావాలి తప్ప ఆశతో అక్కడే కూర్చుని ప్రార్థనలు అస్సలు చేయకూడదు. మార్కెట్లో ఆశ, భయం రెండూ ప్రమాదకరమే. భలే చెప్పారు. ఒక రోబోట్లాగా ఆలోచించాలి. ఎమోషన్స్కి ఇక్కడ అస్సలు చోటు లేదు. మొత్తంగా ఈనాటి విశ్లేషణలు చూస్తే ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది అత్యంత రిస్క్తో కూడుకున్న వ్యవహారమని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అవునండి, చాలా రిస్క్ ఉంటుంది. అసలు సరైన అవగాహన లేకుండా ఇదేదో రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసే స్కీమని భ్రమపడి మొదట్లోనే ఎవరూ తమ నిజమైన డబ్బుల్ని ఇందులో పెట్టకూడదని క్లియర్గా అర్థమవుతోంది. 100% పాళ్ళు నిజం. ఈ రంగంలోకి ప్రవేశించాలనుకునే ఎవరైనా సరే నేరుగా లైవ్ ట్రేడింగ్లోకి అసలు డబ్బులతో ఎప్పుడూ దిగకూడదు. దానికి ముందు పేపర్ ట్రేడింగ్ అంటే డెమో ట్రేడింగ్ ఖచ్చితంగా చేయాలి. అంటే ప్రాక్టీస్ కోసం కదా? అవును. ఒక నోట్బుక్ పైనో లేదా ఏదైనా వర్చువల్ ట్రేడింగ్ యాప్లోనో అసలు డబ్బులు పెట్టకుండా కనీసం కొన్ని నెలల పాటు ట్రేడింగ్ చేయాలి. ఏ ఆప్షన్ ఎలా కదులుతుందో, ఆ టైం డికే ఎలా పనిచేస్తుందో గమనించాలి. అందులో వరుసగా లాభాలు వస్తేనే తమ స్వంత వ్యూహంతో కనీసం ఒక 60% నుండి 65% వరకు క్యూరసీ సాధిస్తేనే అప్పుడు నిజమైన డబ్బులతో అడుగుపెట్టాలి. అది కూడా ఒకవేళ ఆ డబ్బు కోల్పోయినా మన దైనందిన జీవితానికి ఏమాత్రం ఇబ్బంది కలగని మొత్తంతోనే, మన మానసిక ప్రశాంతతను చెడగొట్టుని మొత్తంతోనే ట్రేడింగ్ మొదలుపెట్టాలి కదా? ఎగ్జాక్ట్లీ. దీన్నే క్యాపిటల్ ప్రిజర్వేషన్ అంటారు. అంటే మూలధన రక్షణే ఏ ట్రేడర్కైనా మొదటి ప్రాధాన్యత కావాలి. 100 రూపాయలతో వర్చువల్గా నేర్చుకోగలిగే పాఠం కోసం 10,000 నిజమైన డబ్బులు పోగొట్టుకుని నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా. ముందు డబ్బును కాపాడుకోవడం నేర్చుకుంటే లాభాలు వాటంతటా అవే వస్తాయి. చాలా కరెక్ట్. సరే, ఇదంతా విన్న తర్వాత నాకో చాలా ఆసక్తికరమైన లోతైన ఆలోచన వస్తోంది. దీన్ని విశ్లేషిస్తుంటే నాకో కొత్త కోణం కనిపిస్తోంది. ఏంటది? అంటే తక్కువ సంభావ్యత ఉన్న, అసలు గెలిచే అవకాశమే లేని ఈ ఓటీఎం ఆప్షన్లను రంగుల కలలు కనే అమాయకపు బయ్యర్లకు అమ్మి ఆప్షన్ సెల్లర్లు క్రమం తప్పకుండా స్థిరంగా డబ్బులు సంపాదిస్తున్నారు కదా? అవును, సంపాదిస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూస్తుంటే ఈ ఆప్షన్స్ మార్కెట్ అనేది మనం అనుకునే సాంప్రదాయ స్టాక్ మార్కెట్ లాగా కాకుండా అచ్చం ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వ్యాపార నమూనా తరహాలో పనిచేస్తోందా అనిపిస్తోంది. ఓహో, ఇన్సూరెన్స్ మోడల్. అవును. ఒకసారి ఆలోచించండి. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా మన భయాల మీద, మన ఆశల మీద ప్రతి నెలా చిన్న చిన్న ప్రీమియంలు వసూలు చేస్తాయి. ఎప్పుడో ఒకసారి జరిగే ఊహించని భారీ ప్రమాదాలకు మాత్రమే వాళ్లు డబ్బులు చెల్లిస్తారు. మిగతా సమయంలో ఆ ప్రీమియమంతా వాళ్లకే లాభంగా ఉండిపోతుంది గదా. అబ్బా, నిజమే. భలే పాయింట్ పట్టుకున్నారు కదా. ఈ ఆప్షన్స్ మార్కెట్ కూడా సరిగ్గా అలాగే ఉందేమో అనిపిస్తోంది. ఒకసారి ఈ కోణంలో మార్కెట్ను గమనిస్తే అసలు ఈ ట్రేడింగ్ ప్రపంచాన్ని చూసే విధానమే పూర్తిగా మారిపోతోంది కదా. ఏమంటారు? ఒక అద్భుతమైన పజిల్ను విప్పిన అనుభూతి కలుగుతోంది. మళ్ళీ మరొక ఆసక్తికరమైన లోతైన విశ్లేషణతో కలుద్దాం. టేక్ కేర్.